Okay, everything is clear. I hope everything is clear right now. Yes. Okay, shall we start? చెప్పండి ఏమైంది ఏంటి ఓకే షల్ వి స్టార్ట్ ఎస్ చూడండి యాక్చువల్గా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్స్. సో ఇది ఒక రియల్ కేస్ స్టడీ. రియల్గా ఒక కోర్టులో ఈ లైక్ ఏంటంటే అంటే ఈ సిచ్యువేషన్ జరిగిన సిచ్యువేషన్ నిజంగా షీ ఫైల్డ్ ఏ కేస్ ఆన్ ద కంపెనీ మీద కేసు ఫైల్ చేశారు. సో ఆ కేస్ స్టడీ ఏంటో చూడండి. లైక్ చూడండి పాల్మాల్ గజెటీలో ఏమని చెప్పారు చూడండి. Pounds 100 reward will be paid by the Carbolic Smoke Ball Company to any person who contracts the increasing epidemic influenza, colds or any disease causing by taking cold after having used the ball 3 times daily for 2 weeks according to the printed directions supplied with each ball. ప్రతి బాల్లో కూడా ఏమని మెన్షన్ చేశారండి వాళ్ళు, డైలీ ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి, 3 times యూస్ చేయాలి. సో 3 times యూస్ చేయాలి. అలా ఎన్ని వీక్స్ యూస్ చేయాలి, 2 weeks యూస్ చేయాలి. అలా కనుక యూస్ చేసి కూడా ఎవరైనా సరే కోల్డ్ కానీ ఇన్ఫ్లుయెన్జా ఫీవర్ కానీ ఎనీథింగ్ ఏదన్నా డిసీజ్ వస్తే మాత్రం వాళ్ళు £100 పే చేస్తామని చెప్పారు. ఓకేనా, దిస్ ఈజ్ క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. సో డ్రగ్ స్టోర్ లైక్ మెడికల్ షాప్కి వెళ్ళింది. సో షీ బాట్ దట్ కార్బోలిక్ 3 times డైలీ యూస్ చేశారు, 2 weeks కూడా యూస్ చేశారు. అలాగా 2 weeks అండ్ 3 times డైలీ యూస్ చేసిన తర్వాత సో షీ అట్రాక్టెడ్ ద డిసీజ్. సో కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగారు, సో నాకు ఇలా అయింది ప్రాబ్లం, నాకు £100 ఇస్తాన్నారు కదా ఇవ్వండి అని. ట్రయల్ జడ్జ్ గేవ్డ్ ఇన్ ఫేవర్. సో జడ్జ్ కోర్టుకి వెళ్ళారు. సో వాళ్ళు ఇవ్వనని చెప్పారు. సో నేను మీకు సపరేట్గా నేను మీకు వచ్చి చెప్పలేదు కదా ఆఫర్, నేను నార్మల్గా అందరికీ చెప్పాను, మీకు చెప్పానని మీరు ఎలా అనుకున్నారని అన్నారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. అదేంటి నువ్వు నాకు స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి, మీరు ఇచ్చిన జనరల్ ఆఫర్ కదా, సో ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేయొచ్చు, అలాగే నేను వచ్చి యాక్సెప్ట్ చేశాను. సో మీరు నాకు కంపల్సరీగా నాకు పౌండ్స్ ఇవ్వాల్సిందంటే వాళ్ళు ఇవ్వలేదు. సో షీ గోన్ టు ద కోర్టుకి వెళ్ళారు అండ్ జడ్జ్మెంట్ గేవ్ ఇన్ ఫేవర్. జడ్జ్మెంట్ కూడా వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. ఆర్ అపీల్ టు ద కోర్ట్ ఆఫ్ అపీల్ వాజ్ డిస్మిస్డ్. సో కంపెనీ అయితే కోర్టు లైక్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. జడ్జ్మెంట్ అయితే వచ్చేసింది. చూడండి, ద ఆఫర్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ కపుల్డ్ విత్ ద పర్ఫార్మెన్స్ బై ద ప్లాంటిఫ్ ఆఫ్ ది కండిషన్ స్పెసిఫైడ్ దేర్ ఇన్ క్రియేటెడ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ క్రియేట్ అయింది అక్కడ. ఎందుకు క్రియేట్ అయింది, సో వాళ్ళు కంపల్సరీగా చెప్పారు కదా అక్కడ, లైక్ మేము ఇలా ఇస్తామని జనరల్ ఆఫర్ అందరికీ ఇచ్చేసారు వాళ్ళు. అర్థమవుతుందా, ఇలా స్పెసిఫిక్గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు రావాలి, ఈ ఏజ్ నుంచి లైక్ స్పెసిఫికేషన్స్ ఏదని చెప్పారా, లేదు ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పారు కాబట్టి జనరల్ ఆఫర్ ఇచ్చారు. సో షీ యాక్సెప్టెడ్ దట్ అండ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. సో సపోర్టెడ్ బై ద కన్సిడరేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద డిఫెండెంట్స్ టు పే £100 పే చేయాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్. సో ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ £100 అనేది తనకు వచ్చేసాయండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద కేస్ రిగార్డింగ్ ద కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ. ఓకేనా, కార్లిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ. అంటే ఇక్కడ అర్థమైందా, యాక్సెప్టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. అంటే ఒక యాక్సెప్టెన్స్ అనేది జనరల్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి యాక్సెప్టెన్స్ చేయొచ్చు. దెన్ ఇట్ ఫార్మ్ ది లైక్ ఏంటంటే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అయిందంటే యూ కెన్ గో టు ద లైక్ ఏంటంటే కాంట్రాక్ట్ కూడా ఫామ్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూడండి కేసులా బౌల్టన్ వర్సెస్ జోన్స్ 1857. చదవండి ఎవరన్నా, ఎవరు చదువుతున్నారు, చదువుతారా, చదవండి. వాట్ ఏ బిజినెస్ ఫ్రమ్ బ్రాక్లెహర్స్ట్. ఓకే, బ్రాక్లెహర్స్ట్. ఒక జాగ్రత్త చూడండి, బౌల్టన్ ఏం చేశారండి అంటే బౌల్టన్ ఒక బిజినెస్ని పర్చేజ్ చేశారు. ఎవరి దగ్గర నుంచి, హస్ట్ అని ఒక కంపెనీ. సో వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ పర్చేజ్ చేశారు. తర్వాత చూడండి జోన్స్ హూ వాజ్ బ్రోకెల్హర్స్ట్ క్రెడిటర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. బౌల్టన్ ఒక బిజినెస్ పర్చేజ్ చేశారు ఎవరి దగ్గర నుంచి, బ్రోకెల్హర్స్ట్. అయితే జాన్స్ హూ వాజ్ ద క్రెడిటర్స్ ఆఫ్ బ్రోకెల్హర్స్ట్. సో ఒక జాన్ అనే ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ. క్రెడిటార్ అంటే తెలుసా,
చెప్పండి. రిసీవర్ అంటే మనకి లైక్ హీ గేవ్ ద లోన్ టు అస్ అండ్ మనం రీపే చేయాలి అతనికి. ఈజ్ ఎ క్రెడిటార్ ఫర్ అవర్స్. అంటే ఇక్కడ బ్రోకల్ హస్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి ఇతను ఏంటంటే అంటే క్రెడిటర్, అంటే ఈ కంపెనీకి ఇతను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చుంటారు. సో దట్స్ వై ఇంకా బ్యాలెన్స్ అతనికి పే చేయాలి మనం. సో ఈ కంపెనీ పే చేయాలి. దట్స్ వై ఈజ్ ఎ క్రెడిటర్ టు దట్ కంపెనీ. ఆ కంపెనీకి అతను క్రెడిటర్. ఓకే. అయితే సో జోన్స్ హూ వాజ్ ద బ్రోకల్ హట్ కంపెనీ ప్లేస్డ్ an ఆర్డర్ విత్ బ్రోక్ కంపెనీ ఫర్ ద సప్లై ఆఫ్ సర్టెన్ గూడ్స్. సో ఇతను ఏం చేశారండి, ఈ కంపెనీకి ఆర్డర్ ప్లేస్ చేశారు, నాకు కొన్ని గూడ్స్ సప్లై చేయండి అని ఆర్డర్ చేశారు. సో బోల్టన్ సప్లైడ్ ద గూడ్స్ ఈవెన్ దో ద ఆర్డర్ వాజ్ నాట్ ఇన్ హిస్ నేమ్. సో బోల్టన్ ఏంటండి అంటే బోల్టన్ ఏంటి, ఇప్పుడు ఏంటి బిజినెస్ పర్చేజ్ చేసింది, ఇప్పుడు ఈ బిజినెస్ అంతా కూడా పర్చేజ్ చేశారా బోల్టన్ వాళ్ళు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అచ్చా మీకు నేమ్స్ ఇలా అచ్చా ఒకసారి మొత్తం కేస్ స్టడీ చదువుదాం. ఆర్డర్ వాజ్ నాట్ ఇన్ హిస్ నేమ్. జోన్స్ రిఫ్యూజ్డ్ టు పే బోల్టన్ ఫర్ ద గూడ్స్ బికాస్ బై ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ద బ్రోకల్ హస్ట్ he intended to set off his debt against the broker hust held as the offer was not made to the Bolton. Therefore, there was no contract between the Bolton and Jones. In case of a general offer, it can be accepted by any party who has the knowledge of the offer. Simple గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామా, చాలా ఎగ్జాంపుల్స్ వచ్చేసాయి విష్ణు మీద. సో వచ్చా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది, ఓకేనా? అయితే రిలయన్స్ కంపెనీ కాకుండా ఇంకొక కంపెనీ చెప్పండి మీకు తెలిసిన చిన్న కంపెనీస్. కంపెనీ పేరు చెప్పండి. మట్ట ఏంటండి? అచ్చా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. రిలయన్స్ కంపెనీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఉంది. అచ్చా శాంసంగ్ కంపెనీ ఉంది. టాటా కూడా. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, సైలెంట్. ఇంకా రిలయన్స్ కంపెనీ ఇప్పుడు రిలయన్స్ కంపెనీ శాంసంగ్ కంపెనీని పర్చేజ్ చేశారు. రిలయన్స్ కంపెనీ శాంసంగ్ కంపెనీని పర్చేజ్ చేశారు అంటే ఇప్పుడు శాంసంగ్ కూడా ఎవరి కంపెనీ అయి ఉంటుంది? రిలయన్స్ కంపెనీ అయిపోతుంది ఆటోమేటిక్గా. రిలయన్స్ కంపెనీ శాంసంగ్ కంపెనీని పర్చేజ్ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. రిలయన్స్ కంపెనీ వాళ్ళు శాంసంగ్ కంపెనీని కొందాం అనుకున్నారు, కొనేశారు. రిలయన్స్ వాళ్ళు కొన్నారు. ఇప్పుడు శాంసంగ్ కూడా ఏమవుతుంది, ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో ఒక పార్ట్ అయిపోతుంది. ఇది క్లియర్ అయింతవరకు అందరికీ అర్థమైందా? యాక్చువల్గా ఏంటండి అంటే శాంసంగ్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నుంచి యాక్చువల్గా శాంసంగ్ వాళ్ళు కొంత అమౌంట్ లోన్ తీసుకున్నారు ఇంతకుముందు. ఒక 100 lakhs లోన్ తీసుకున్నారు, ఓకేనా? అంటే 100 lakhs ఎవరు పే చేయాలి? శాంసంగ్ పే చేయాలి, శాంసంగ్ కంపెనీ వాళ్ళు పే చేయాలి. అయితే ఇప్పుడు ఏంటండి అంటే అఫ్కోర్స్ అది అలా ఉండిపోయింది. ఒక 2-3 months తర్వాత ఏంటండి అంటే ఈ శాంసంగ్ ఇందులోకి వచ్చేసింది కదా, రిలయన్స్లోకి వచ్చేసింది. హెచ్డిఎఫ్సి అతను ఏం చేశారండి అంటే కొన్ని శాంసంగ్ ఏసీలు కావాలి వాళ్ళకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్కి ఏసీలు కావాలి. అందుకోసం ఒక 90 lakhs వర్త్ ఆఫ్ ది ఏసీస్ అనేది శాంసంగ్కి ఆర్డర్ ప్లేస్ చేశారు. శాంసంగ్ కంపెనీకి ఆర్డర్ ప్లేస్ చేశారు. శాంసంగ్ నాకు ఇలా ఒక 90 lakhs వర్త్ ఆఫ్ ది ఏసీస్ కావాలి, నాకు పంపించు అన్నారు, ఓకేనా? సో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు, అచ్చా శాంసంగ్ మన కంపెనీనే కదా, ఆఫర్ ఇచ్చారు అతను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అతను ఆఫర్ ఇచ్చారు కదా, 90 lakh ఏసీ సప్లై చేయండి అని రిలయన్స్ వాళ్ళు 90 lakhs వర్త్ ఆఫ్ ది ఏసీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సప్లై చేశారు, ఓకేనా? ఆ తర్వాత హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏమన్నారంటే నేను అమౌంట్ పే చేయను అన్నారు. ఇదేంటి ట్విస్ట్ ఏంటి, ఇప్పుడు అమౌంట్ నువ్వు ఎందుకు పే చేయవు, 90 lakhs పంపించాం కదా ఏసీలు అంటే, నేను ఆల్రెడీ శాంసంగ్ కంపెనీ వాళ్ళు నాకు 100 lakhs ఇవ్వాలి, సో నేను ఇప్పుడు ఆ 90 lakhs కట్ చేసుకుంటున్నాను, అందులో నేను ఇప్పుడు అమౌంట్ పే చేయను అన్నారు. అర్థమైందా? బికాస్ ఆల్రెడీ ఏంటండి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 100 lakhs ఇవ్వాలి కదా శాంసంగ్ వాళ్ళు, 90 lakhs ఏసీలు వచ్చాయి కాబట్టి 90 lakhs కట్ చేసుకుంటాను, నేను ఇప్పుడు అమౌంట్ పే చేయను అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. Therefore, there was no contract between the Bolton versus Jones. అంటే ఇక్కడ ఏంటండి అంటే యాక్చువల్గా Jones refused to pay the Bolton for the goods because by entering into the contract with the broker, he intended to set off his debt again, held as the offer was not made to the Bolton. Therefore, there was no contract between the. In case of a general offer, it can be accepted by any person who has. అంటే ఇక్కడ సింపుల్ ఏంటండి, ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిలయన్స్కి ఎలాంటి కాంట్రాక్ట్ అసలు లేదు, కాంట్రాక్టే లేదు వీళ్ళిద్దరి మధ్యలో. కాంట్రాక్ట్ ఎవరెవరికి ఉంది, హెచ్డిఎఫ్సికి శాంసంగ్ ఉంది, వాళ్ళిద్దరూ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చేసుకున్నారు.
అంతేగాని ఇది వీళ్ళేంటి రిలయన్స్ వాళ్ళు సప్లై చేశారు గూడ్స్, బట్ అక్కడ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సే లేదు. సో దట్స్ అసలు అది వ్యాలిడ్ కాంట్రాక్టే అవ్వదు, వ్యాలిడ్ కాంట్రాక్టే అవ్వదు. సో దట్స్ వై కాంట్రాక్టే అవ్వదు కాబట్టి సో మనం కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, క్లియర్? సో సింపుల్గా ఏంటంటే అంటే ఆఫర్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మాత్రమే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ రిలయన్స్ వాళ్ళు అన్నెసరీగా వెళ్ళి యాక్సెప్టెన్స్ ఇచ్చారా? వాళ్ళకి అవసరం అసలు? యాక్చువల్గా ఏంటంటే సామ్సంగ్ ఇవ్వాలి. లైక్ ఏంటి ఆఫర్ ఇచ్చింది సామ్సంగ్కి, సామ్సంగ్ నాకు 90 ల్యాక్ వర్త్ ఆఫ్ ది ఏసీ సప్లై చేయండి, సామ్సంగ్ వాళ్ళు ఇప్పుడు రిలయన్స్ కూడా సామ్సంగ్ కూడా మందే కదా అని రిలయన్స్ వాళ్ళు సప్లై చేస్తారు. అలా ఎలా ఇస్తారు? ఆఫర్ ఇచ్చింది ఎవరికి? సామ్సంగ్ కదా. మీరు ఎలా యాక్సెప్టెన్స్ ఇస్తారు? ఇవ్వలేరు కదా. ఎందుకు? దట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్ మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, ఇంకొకరు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. నేను మిస్టర్ ఏకి ఆఫర్ ఇచ్చాను, మిస్టర్ ఏ కెన్ యూ బై మై కార్, నా కార్ పర్చేస్ చేస్తామన్నాను. బి పక్కనే ఉండి ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కొంటానన్నారు. అసలు బీకి ఆఫర్ ఇచ్చాము మనం, బీకి ఇవ్వలేదు కదా. బీకి యాక్సెప్ట్ చేసే రైట్ కూడా లేదు. బీకి ఆఫర్ ఇవ్వలేదు కాబట్టి బీ యాక్సెప్ట్ చేసే రైట్ కూడా లేదు. క్లియర్? దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ లైక్ బేసిక్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అవ్వాలంటే ఎలా ఉండాలి ఏంటి అనేది మనం లైక్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. ఓకే, షల్ వి కంటిన్యూ? నెక్స్ట్ చూడండి, నాకు ఇది చెప్పండి, కౌంటర్ ఆఫర్ అంటే ఏంటో చెప్పండి. కౌంటర్ ఆఫర్ కండిషన్ అంటే ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎనీ చేంజెస్, మోడిఫికేషన్స్, ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటాయి. ఏదైనా అది కూడా కండిషనే, కలర్ కూడా కండిషనే, ఏ కండిషన్ అయినా ఓకే. ఓకేనా, 5 lakhs 4,50,000కి సేల్ చేస్తానన్నా, పర్చేజ్ చేస్తానన్నా కండిషనే. రెడ్ కలర్ కార్ అంటే బ్లాక్ కలర్ లైక్ చేంజెస్ చేయమన్నా కానీ కండిషనే. లైక్ ఏదైనా మోడిఫికేషన్ జరిగితే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కౌంటర్ ఆఫర్. ఇది క్లియరా? సో నెక్స్ట్ లైన్ చూడండి, యాక్సెప్టెన్స్ మస్ట్ బి, యాక్సెప్టెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి, అదర్వైజ్ యూ విల్ మిస్ దిస్ కాన్సెప్ట్. అర్థం కాదు మీకు, జాగ్రత్తగా ఉంటే చాలా ఈజీ. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందంటారా? సూపర్. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ అన్నారండి, కరెక్టా రాంగా? మీ ఒపీనియన్లో ఏం చేంజెస్ ఉండాలి అందులో చెప్పండి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఇంకా చేంజెస్ లైక్ ఆ టోటల్ సెంటెన్స్లో ఏమేమి చేంజెస్ తీసుకురండి. యాక్సెప్టెన్స్ మే బి అబ్సల్యూట్ అండ్ క్వాలిఫైడ్. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఉండొచ్చు, కండిషన్ ఉండొచ్చు కదా. కండిషన్ ఉంటే కౌంటర్ అవుతుంది, లేకపోతే నార్మల్ అవుతుంది. కరెక్టా? మళ్ళీ చదవండి, మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కౌంటర్ ఆఫర్ ఒకటి చదువుకున్నామా? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే అంటే కంపల్సరీగా అబ్సల్యూట్ అయ్యి ఉండాలి, అంటే క్లియర్ టర్మ్స్ ఉండాలి, అండ్ అలాగే అన్క్వాలిఫైడ్ ఉండాలి. క్లియర్గా మనం మెన్షన్ చేయాలి, ఎస్ నేను పర్చేజ్ చేస్తున్నాను కారు అని మెన్షన్ చేయాలి. నేను లైక్ చెప్పాను ఏంటి, సో విష్ణు కార్ పర్చేజ్ చేస్తారంటే అని వెళ్ళిపోయారు అంతే. చెప్పలేదు ఏంటి, అది ఏం చెప్పారు అక్కడ, యాక్సెప్ట్ చేశారా లేదా ఏంటి చెప్పలేదు. అర్థవుతుందా? సో అక్కడ క్లియర్ అబ్సల్యూట్ ఉందా? క్లియర్గా చెప్పారా? చెప్పలేదు క్లియర్గా. సో దట్స్ వై దట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. అంటే ఒక యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా అబ్సల్యూట్ ఉండాలి అండ్ అన్క్వాలిఫైడ్ ఉండాలి, అంటే మోడిఫికేషన్స్ ఉండకూడదు, అప్పుడే అది యాక్సెప్టెన్స్ అవుద్ది అంటున్నారు. మరి వాట్ అబౌట్ కౌంటర్ ఆఫర్? కౌంటర్ ఆఫర్లో మోడిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఎలా అవుతుంది? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఆన్సర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? లైక్ అక్కడ క్లాష్ వస్తుందని అర్థమవుతుందా మీకు? ఆ క్లాష్ అర్థమైపోతే ఆన్సర్ అర్థమైపోతుంది. క్లాస్ అర్థమైపోతే యూ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి, ఆ క్లాస్ అర్థం అవ్వాలి మీకు. యాక్సెప్టెన్స్ కంపల్సరీగా మస్ట్ అంటున్నారండి, మస్ట్ అన్క్వాలిఫైడ్ అంతే. అసలు అంటే యాక్సెప్టెన్స్ చేసేటప్పుడు ఎలాంటి చేంజెస్ చేయకూడదు. నేను కార్ 5 lakhs అమ్ముతున్నానంటే మీరు 5 lakhsకి యాక్సెప్ట్ చేయాలి, అది అలా చేస్తేనే యాక్సెప్ట్ అయినట్లు. మరి మనం కౌంటర్ ఆఫర్ చదువుకున్నాం కదా, మరి దానికి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్? లేదు, ఈ స్టేట్మెంట్ కరెక్టే. జస్ట్ మిమ్మల్ని అడిగాను, క్లాస్ తీసుకోవడానికి అడిగాను, కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అచ్చా, క్లాస్ అర్థమైందా? కౌంటర్ ఆఫర్కి ఈ లైన్కి డిఫరెన్స్ ఉందని అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పర్సన్ ఏ విష్ణుకి
కార్ సేల్ చేస్తామని చెప్పారు. వాల్యూ ఎంతండి? 5 lakhs. పర్సన్ వి లైక్ విష్ణు ఏమన్నారని అంటే నాకు 5 lakhs అయితే నేను పర్చేజ్ చేయను, 4,50,000కి అయితే నేను పర్చేజ్ చేస్తాను, 4,50,000కి అమ్ముతారా అన్నారు. కౌంటర్ ఆఫర్ జాగ్రత్తగా చూడండి. 4,50,000కి అయితే మీరు అమ్ముతారా అన్నారు. ఇక్కడ ఈ 5 lakhs ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోయిందా? ఇప్పుడు 4,50,000 ఉంది. ఇక్కడ చూడండి, ఈ 4,50,000 యాక్సెప్టెన్సా ఆఫరా? ఏంటండి? ఆఫర్. అచ్చా, ఎనీథింగ్ ఆఫర్ యాక్సెప్టెన్సా? ఆఫర్. ఆఫర్ ఎనీ టైప్స్ అని ఉండొచ్చు. కౌంటర్ ఆఫర్ అవ్వచ్చు, క్రాస్ ఆఫర్ అవ్వచ్చు అని చెప్పుకున్నామా. ఇదేంటి? ఆఫర్. ఈ 4,50,000 ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఏ యాక్సెప్ట్ చేయాలి. సో ఏ యాస్టీస్గా ఎస్ నేను 4,50,000కి అమ్మేస్తానంటే ఈ మేడ్ ద యాక్సెప్టెన్స్. అచ్చా, చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకరికి చేస్తే యాక్సెప్టెన్స్ అయిపోయినట్లేనా? అంటే ఇక్కడ ఏదన్నా మోడిఫికేషన్స్ చేశారా ఇతను? చేయలేదు. అంటే యాక్సెప్టెన్స్ మస్ట్ బి అన్క్వాలిఫైడ్. అంటే ఇక్కడ ఇంతకుముందు జరిగింది విష్ణు ఏదైతే నేను వద్దన్నారో అది యాక్సెప్టెన్స్ కాదు, అది ఆఫర్. ఆఫర్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, యాక్సెప్టెన్స్ మోడిఫికేషన్ చేయకూడదు. అర్థమైందా? లింక్ అర్థమైందా? క్లారిటీ వస్తుందా? మళ్ళీ చెప్తాను చూడండి. సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ చిన్న పాయింట్ అంతే. చూడండి, పర్సన్ ఏ కార్ సేల్ చేస్తామన్నారు. వాల్యూ ఎంతండి? 5 lakhsకి సేల్ చేస్తా అన్నారు విష్ణుకి. అచ్చా, నో ప్రాబ్లం. విష్ణుకి 5 lakhsకి సేల్ చేస్తా అన్నారు. ఇప్పుడు విష్ణు ఏమంటున్నారు? జాగ్రత్తగా చూడాలి, సైలెంట్. విష్ణు ఏమంటున్నారండి? ఇలా 5 lakhsకి సేల్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఆఫర్ ఇక్కడ ఆఫర్ ఎవరు ఇచ్చినట్లు? ఏ ఆఫర్ ఇచ్చారు? యాక్సెప్టెన్స్ ఎవరు ఇవ్వాలి? విష్ణు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. యాక్సెప్ట్ కావచ్చు, రిజెక్ట్ కావచ్చు. యాక్సెప్టెన్స్ అయితే ఇవ్వాల్సింది విష్ణు. బట్ ఇప్పుడు విష్ణు యాక్సెప్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? సో 4 lakhs 5 lakhs కాదు, 4,50,000కి నాకు సేల్ చేస్తారా అని అడుగుతున్నారు. 4,50,000కి నాకు సేల్ చేస్తారా, నేను పర్చేజ్ చేస్తా అన్నారు. అంటే 5 lakhs ఏదైతే ఆఫర్ ఇచ్చామో ఇప్పుడు ఆఫర్ ఏమైందండి? క్యాన్సిల్ అయిపోయింది. అంటే క్యాన్సిల్ అవ్వడం అంటే ఇది 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 ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అంటే అసలు ఇంకా లేదు అక్కడ, అగ్రిమెంట్ లేదు, ఆ కాంట్రాక్ట్ లేదు. ఇప్పుడు విష్ణు 4,50,000కి ఆఫర్ చేస్తున్నారా? ఇక్కడ ఆఫర్ ఎవరు చేస్తున్నట్లు? విష్ణు ఆఫర్ చేస్తున్నారు. ఏ పర్సన్ ఏ ఎవరైతే ఉన్నారో హీఈస్ యాక్సెప్టింగ్ దట్. అవునా? అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ మోడిఫికేషన్ చేస్తుంది యాక్సెప్టెన్స్ చేసే పర్సన్ కాదు. యాక్సెప్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది వితౌట్ ఎనీ చేంజెస్. అర్థమవుతుందా? కౌంటర్ ఆఫర్లో ఆఫర్ మోడిఫికేషన్ చేస్తున్నాం కానీ యాక్సెప్టెన్స్ మోడిఫికేషన్ జరగట్లేదు. సో దట్స్ వై యాక్సెప్టెన్స్ మస్ట్ బి అన్క్వాలిఫైడ్. యాక్సెప్టెన్స్ అవ్వాలంటే అది కంపల్సరీగా అన్క్వాలిఫైడ్ అయ్యాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇతను వచ్చి లేదు నేను 4 lakhsకి సేల్ చేస్తాను అన్నారు అనుకోండి. ఈ పర్సన్ లేదు నువ్వు 4,50,000 అంటున్నావు కదా, లేదు నేను 5 lakhsకి సేల్ చేస్తా అన్నారు అనుకోండి. అంటే ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇతను ఆఫర్ అవుతారు, ఇతను యాక్సెప్టెన్స్ అవుతారు. ఏదండి? ఎక్కడ? అన్క్వాలిఫైడ్. అదే, ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండకూడదు. 5 lakhs అంటే 5 lakhsకి మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారనుకోండి, అదే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. నేను 5 lakhs చెప్తే మీరు 4,50,000 లైక్ మోడిఫికేషన్ చేశారనుకోండి, అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. అర్థవుతుందా? ఒక యాక్సెప్టెన్స్ కరెక్ట్గా ఇవ్వాలంటే, ఒక యాక్సెప్టెన్స్ కరెక్ట్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి అబ్సల్యూట్, క్లియర్గా ఉండాలి, క్లియర్గా చెప్పాలి. ఎస్ సార్ నేను 5 lakhs కొంటాను, లేదా 5 lakhs కొన్ను, ఏదైనా అబ్సల్యూట్గా ఉండాలి. ఇంకోటి ఏంటండి అంటే సింపుల్గా ఏంటండి అంటే లైక్ ఇట్ మస్ట్ బి అన్క్వాలిఫైడ్. ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకూడదు. మీరు ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఆ యాక్సెప్టెన్స్కి ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా చేయకూడదు. నేను 5 lakhs చెప్తే మీకు 5 lakhs ఓకేనా కాదో చెప్పాలి అంతే. 5 lakhs కాదు సార్ నేను 4 lakhsకి అయితేనే 4 lakhs అని మీరు 4 lakhs అని యాక్సెప్ట్ చేశారనుకోండి, అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. నేను 5 lakhs చెప్పినప్పుడు నేను 5 lakhs చెప్పాను, విష్ణు నేను 5 lakhsకి సేల్ చేస్తాను కారా అని చెప్పాను. ఏమంటున్నారు? ఓకే సార్ నేను 4,50,000కి యాక్సెప్ట్ చేశాను అంటున్నారు. హౌ కెన్ యూ యాక్సెప్ట్ దట్? మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇవ్వలేదు కదా ఆఫర్ అలాగా. కాకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుందాం. మీరు 4,50,000కి మీరు ఆఫర్ ఇవ్వండి, నేను యాక్సెప్ట్ చేయాలా లేదు నేను చెక్ చేసుకుంటాను. అర్థమవుతుందా? అంతేగాని యాక్సెప్టెన్స్ మాత్రం క్లియర్గా ఉండాలి అండ్ ఎలాంటి కండిషన్స్ కూడా ఉండకూడదు. అన్క్వాలిఫైడ్ అన్మోడిఫైడ్ ఉండాలి.
ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండకూడదు. క్లియర్? దట్స్ ఇట్. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. సో యాజ్ పర్ సెక్షన్ 7 ఆఫ్ ది యాక్ట్, యాక్సెప్టెన్స్ ఈజ్ వ్యాలిడ్. యాక్సెప్టెన్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందండి అంటే ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్. అండ్ అలాగే ఎక్స్ప్రెషన్ కూడా లైక్ మీరు యాక్సెప్టెన్స్ కూడా ఎలా ఇవ్వాలంటున్నారు? సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్. యూజువల్ అండ్ reasonable manner unless the proposal prescribes the manner in which it must be accepted. Unless the proposal prescribes the manner in which must be accepted. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే నేను చెప్పాను, నేనేంటండి అంటే విష్ణు ఐ విల్ సెల్ ద కార్ ఫర్ యూ, 5 lakhs సెల్ చేస్తాను, మీరు పర్చేజ్ చేస్తారా అని నేను ఆఫర్ ఇచ్చాను. విష్ణుకి ఏమని చెప్పానండి అంటే మీరు యాక్సెప్టెన్స్ ఇస్తాను అంటే మీరు కార్ పర్చేజ్ చేస్తారా లేదా అనేది చెప్పాలంటే నాకు మెయిల్ ఐడి ఇచ్చాను. సో ఈ మెయిల్ ఐడికి నాకు మీరు యాక్సెప్టెన్స్ ఒక 2 daysలో ఇవ్వండి అని నేను అడిగాను. అతను 2 daysలో ఏం చేశారు, వాట్సాప్లో మెసేజ్ చేశారు, సార్ నేను మీ కార్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని. అది వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. ఎందుకు? నేను ప్రిస్క్రైబ్ చేశానా? ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ చెప్తున్నారా? ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఏదైనా ఉంటే ప్రిస్క్రైబ్డ్ మేనర్ మాత్రమే ఫాలో అవ్వాలి. నేను క్లియర్గా మెన్షన్ చేశాను మెయిల్లో రెస్పాన్స్ ఇవ్వండి అని. అతను వాట్సాప్లో ఇచ్చారు. సో దట్స్ వై అక్కడ అతని యాక్సెప్టెన్స్ దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఏదైతే ఇచ్చారో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు కరెక్ట్ యాక్సెప్టెన్స్ కాదు. అది ఎందుకు కరెక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు? నేను ఒక మేనర్ ప్రిస్క్రైబ్ చేశాను, ఆ మేనర్లో యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఎలాంటి మేనర్ కూడా చెప్పలేదు అనుకోండి, ఒక రీజనబుల్ అండ్ యూజువల్ మేనర్లో చెప్పాలి. అవునా? ఒక రీజనబుల్ మేనర్ ఏముంటుందండి? ఫోన్ చేసి చెప్పడము, లేకపోతే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వడము, లేకపోతే ఎనీథింగ్ అలా యూజువల్ మేనర్ ఆర్ రెగ్యులర్ మేనర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అర్థవుందా? అంతేకాని డిఫరెంట్గా మీకు మీరే ఏంటి యాక్సెప్టెన్స్ ఏంటండి అంటే నేను ఆఫర్ ఇచ్చాను సార్ ఇలా కొంటారా అని ఆఫర్ ఇచ్చాను. సో మీరు ఏంటండి అంటే వచ్చేసారు నేను ఇంట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చి కార్ తీసుకుని వెళ్ళిపోయారు. కార్ తీసుకెళ్ళిపోయానంటే యాక్సెప్టెన్సే కదా సార్ అంటున్నారు. పాసిబుల్ అవుతుందా? అది యూజువల్ మేనరా? కాదు కదా. ఒక యూజువల్ వేలో మీరు కమ్యూనికేట్ చేయాలి, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. ఓకేనా? ఒక యాక్సెప్టెన్స్ అనేది కరెక్ట్ అవ్వాలంటే మీరు ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో అది కరెక్ట్గా అవ్వాలంటే ఇట్ మస్ట్ బీ అన్క్వాలిఫైడ్ అయి ఉండాలి అండ్ అబ్సల్యూట్ క్లియర్గా ఉండాలి. అన్క్వాలిఫైడ్ అంటే ఏంటండి? వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ ఇంక ఉండకూడదు. అర్థమవుతుందా? మోడిఫికేషన్స్ దేనికి ఉంటాయి? ఆఫర్కి ఉంటాయి. ఆఫర్కి మోడిఫికేషన్స్ చేసి ఇంకొక ఆఫర్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ యాక్సెప్టెన్స్కి ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా చేయకూడదు. క్లియర్? దట్స్ ఇట్. సో ఎలాంటి మోడిఫికేషన్స్ కూడా ఉండకూడదు. సో వ్యాలిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ అండ్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్ unless the proposal prescribes the manner in which it must be accepted. ఏదన్నా నేను ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రం అదే మోడ్లో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ నేను ఎలాంటి మోడ్ కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు, జస్ట్ చెప్పేసి వెళ్ళిపోయాను. సో విష్ణు కార్ నేను సెల్ చేస్తున్నాను, సో మీరు యాక్సెప్టెన్స్ అనేది 2 daysలో ఇవ్వండి అని చెప్పాను. సో నేను ఏ మోడ్లో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలని చెప్పలేదు కాబట్టి మీరు నార్మల్గా ఫోన్ చేసి చెప్పొచ్చు, లేకపోతే కాంటాక్ట్ అయ్యి సార్ ఇలా పర్చేజ్ చేస్తున్నాను, సో ఏదైనా నార్మల్ మోడ్లో చెప్పొచ్చు. ఓకేనా? సో ద మేనర్ ఇన్ విచ్ ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్. So if the proposal prescribes the manner in which it must be accepted, then it must be accepted accordingly. So నేను ఏదైనా మేనర్ చెప్తే ప్రిస్క్రైబ్డ్ మేనర్ లెటర్ పోస్ట్ చేయండి అంటే లెటర్లోనూ పోస్ట్ చేయాలి, లేదా మెయిల్ డ్రాఫ్ట్ చేయండి అంటే మెయిల్ డ్రాఫ్ట్ చేయాలి, లేదా వాట్సాప్లో చెప్పంటే వాట్సాప్లో మనం ఏదైతే చెప్పామో అందులోనే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ అది కరెక్ట్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈజ్ యాక్సెప్టెన్స్. చూడండి ఎగ్జాంపుల్. M offered to sell his land to N. M ఆఫర్ ఇచ్చారంట ఎవరికి? Nకి. ఎందుకు? ఏం సేల్ చేస్తున్నారు? ల్యాండ్ సేల్ చేస్తాను ఫర్ 280 pounds. 280 poundsకి నేను సేల్ చేస్తానని చెప్పారు. N replied purporting to accept the offer but enclosed a check for 80 pounds only. So N replied purporting to accept the offer but enclosed a check for 80 pounds only. He promised to pay the balance of 200 by monthly installments of 50 pounds each. It was held that N could not enforce his acceptance because it was not an qualified one.
బికాస్ ఇట్ వాజ్ నాట్ అన్క్వాలిఫైడ్ వన్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, మీకు క్వాలిఫైడ్ అంటే ఏంటి ఇక్కడ అర్థమైపోతుంది. ఎంఎన్కి ఆఫర్ చేశారు. సో నేను నా ల్యాండ్ నేను 250 పౌండ్స్ 280 పౌండ్స్కి సేల్ చేస్తానని చెప్పారు. ఎన్ ఏమన్నారు, ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ అన్నారు. బట్ యాక్సెప్టెన్స్ ఎలా చేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ కాకపోతే ఏంటండి అంటే ఒక 80 పౌండ్స్ ఏమో ఇప్పుడు చెక్ ఇచ్చేస్తాను, రిమైనింగ్ 20 పౌండ్స్ ఏంటండి అంటే 50 పౌండ్స్ కింద ఈచ్ మంత్ పే చేస్తానని చెప్తున్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఏదైతే చెప్పానో దాన్ని మోడిఫై చేస్తున్నారు లేదా, మోడిఫై చేస్తున్నారు. నేను 280 పౌండ్స్కి సేల్ చేస్తానని చెప్తే అతను ఇష్టం వచ్చినట్లు నేను 80 పంపిస్తాను, 20 పంపిస్తాను, 50 పంపిస్తానని చెప్తున్నారు. అంటే నేను ఇచ్చిన ఆఫర్ని అతను పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాను, అంటే హీ ఈజ్ మేకింగ్ ద మోడిఫికేషన్. సో మోడిఫికేషన్ చేస్తే అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుందా, అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ఆ తర్వాత నేనేమన్నానంటే లేదు నేను సేల్ చేయనని చెప్పేశాను. నేను అతను యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత నేను ల్యాండ్ సేల్ చేయనంటే అతను కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయవచ్చా, ఎన్ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. ఎందుకు, అతను ఇచ్చిన యాక్సెప్టెన్స్ అసలు వ్యాలిడే కాదు. అప్పుడు కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, అతను ఇచ్చిన యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ కాదు కదా. అతను 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 నిజంగా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ నేను సేల్ చేయనంటే ఎప్పుడు 280 పౌండ్స్ అంటే 280 పౌండ్స్కి అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. నేను సేల్ చేయకపోతే నా దగ్గర నుంచి ల్యాండ్ రికవర్ చేయొచ్చు, అవునా. బట్ ఇక్కడ ఏంటి, అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారు కానీ దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎందుకు వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అండి అంటే, సో అన్క్వాలిఫైడ్ వన్ లైక్ ఏంటంటే అన్క్వాలిఫైడ్ వన్ ఇవ్వలేదు, క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అంటే మోడిఫికేషన్స్ చేసి ఇచ్చారు ఆఫర్ యాక్సెప్టెన్స్ని. సో మోడిఫికేషన్స్ చేయకూడదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మోడిఫికేషన్స్ ఇక్కడ చేశారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, అవుతుందా. చూడండి ఏమేమి డిస్కస్ చేసామండి మనం ఇంతవరకు. యాక్సెప్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. యాక్సెప్టెన్స్ అంటే జనరల్ డెఫినేషన్ అయితే చాలా ఈజీ. డెఫినేషన్ ఏంటి, ఎవరికైతే మనం ఆఫర్ ఇచ్చామో ఆ పర్సన్ గివింగ్ హీజ్ అసెంటెడ్ దేర్ టు, అతను కనుక యాక్సెప్టెన్స్ ఇస్తున్నారంటే దాన్ని మనం యాక్సెప్టెన్స్ అంటాం. అతను అగ్రి అయితే దాన్ని యాక్సెప్టెన్స్ అంటున్నాం, యాక్సెప్టెన్స్ అని చెప్తాం. సో వన్స్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అయిందంటే దెన్ ఇట్ విల్ బికమ్ ది ప్రామిస్ అవుతుంది. సో వాటి రిలేటెడ్గా డిస్కస్ చేస్తూ మనం ఒక రిలేషన్షిప్ లైక్ ఆఫర్కి యాక్సెప్టెన్స్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందండి అంటే, విలియం మ్యాన్సన్ ఏం చెప్పారండి, విలియం మ్యాన్సన్ ఏం చెప్పారండి అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ టు ఆఫర్ వాట్ ఏ లైటెడ్ మ్యాచ్ ఈజ్ టు ఏ ట్రైన్ ఆఫ్ గన్ పౌడర్. సో ఒక లైటెడ్ మ్యాచ్ ఏదైతే ఉందో, లైటెడ్ మ్యాచ్ గన్ పౌడర్కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వనంత వరకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. వన్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మీరు భోగి వేరు చేసినా, భోగిని కింద పైన చేసినా కానీ ఏం యూజ్ లేదు కదా, కొలాప్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది గన్ పౌడర్, జస్ట్ చిన్న మంట చాలు మొత్తం కాలిపోతుంది, అవునా కదా. సో దెర్ ఇస్ నో ఆప్షన్. అలాగే వన్స్ మీరు ఆపోజిట్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వనంత వరకు మీరు ఏదైనా చేసుకోవచ్చు. లైక్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలా, కాంట్రాక్ట్ విత్డ్రా, లైక్ మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆఫర్ ఇచ్చారో ఆఫర్ విత్డ్రా చేసుకోవాలన్నా కానీ అదర్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వనంత వరకే, అర్థవుతుందా. వన్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే ఇక మీరేం చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్లో మనకి లైక్ 50% ఆఫ్, 40% ఆఫ్ ఇలా ఆఫర్స్ పెడుతూ ఉంటారా. ఎంఆర్పీనేమో 60,000 ఉంది. సో 50% ఆఫ్, డీల్ ఆఫ్ ది డే 50% ఆఫ్ అంటే యూ కెన్ గెట్ ఇట్ 30,000కి వచ్చేస్తుంది, ఓకేనా. మీరు ఇవాళ ఆర్డర్ పెట్టారు, యూ బాట్ ఇట్ లైక్ 30,000కి ఆర్డర్ పెట్టేశారు. నెక్స్ట్ మినిట్ ఇటు 60,000కి వెళ్ళిపోయింది ఎంఆర్పి. ఇంకా మీకు ప్రోడక్ట్ ఏం డెలివరీ అవ్వలేదు. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు మిమ్మల్ని అడగొచ్చా, సో ఇప్పుడు ప్రైస్ చేంజ్ అయిందండి 60,000 పే చేయండి అని అడుగుతారా, అడగరు. ఎందుకండి, మీరు ఆఫర్ ఉన్నప్పుడే యాక్సెప్టెన్స్ ఇచ్చేసారు. ఆఫర్ ఉన్నప్పుడే యూ మేడ్ ద యాక్సెప్టెన్స్, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా 30,000కి డెలివరీ చేయాల్సింది. 60,000 డెలివరీ చేస్తాను సార్ 70,000 కంటే కుదరదు, అవునా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆన్లైన్లో గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 6,000 ఉంది. 6,000తో ఒక 10-20 గ్రామ్స్ పర్చేజ్ చేస్తున్నారు మీరు. 6,000కి ఆర్డర్ ప్లేస్ చేశారు. ఆర్డర్ ప్లేస్ చేసిన నెక్స్ట్ సెకండ్ గోల్డ్ ప్రైజెస్ ఏంటండి అంటే చాలా డిక్రీజ్ అయిపోయాయి, ఒక 5,000కి వెళ్ళిపోయాయి. ఒక్కొక్క గ్రామ్ 5,000కి వెళ్ళిపోయింది 6,000 నుంచి. సో కంపెనీ వాళ్ళు లేదు సార్ ప్రైస్ తగ్గిపోయింది, సో మీకు లైక్ కొన్ని గ్రామ్స్ తగ్గిస్తామంటే ఊరుకుంటారా మీరు,
ఎలా ఊరుకుంటాం? మేము ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీకు 10 గ్రామ్స్ చెప్పాం కాబట్టి 10 గ్రామ్స్ ఇవ్వాల్సిందే. రేట్ ఎలా ఉన్నా సరే ఇవ్వాల్సిందే. సేమ్ లైక్ అమెజాన్. మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా! మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఒక ప్రైస్‌కి పర్చేజ్ చేస్తారు. ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ప్రైస్ చేంజ్ అయిపోతుంది. అలా ఎప్పుడు చూడలేదా మీరు? చూసారా? ఒక టైంలోనేమో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకో టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది. బేస్డ్ అపాన్ ద ఆఫర్స్. అంటే మీరు యాక్సెప్ట్ చేసేంత వరకే. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బౌండ్ అవ్వాల్సిందే వాళ్ళింకా. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందండి అంటే, వన్స్ ద యాక్సెప్టెన్స్ ఇచ్చేసారంటే, మీరు ఇంకెలాంటి పరిస్థితుల్లో అయినా సరే, మీరిచ్చిన ఆఫర్ మీరు ఫుల్‌ఫిల్ చేయాల్సిందే. ఓకేనా? సో, లైక్ 2 కేస్ లాస్ చదువుకున్నాం ఇక్కడ. కార్లిల్ వర్సెస్ కార్బలిక్ స్మోక్ బాల్ ఒకటి చదువుకున్నాం. బోల్టన్ వర్సెస్ జోన్స్. సో, వీళ్ళిద్దరు కూడా ఏంటండి అంటే, ఇదేమో మనకి ఏంటండి, దిస్ ఈజ్ స్పెసిఫిక్ ఆఫర్. లైక్ ఇక్కడ మనం స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఓన్లీ సామ్‌సంగ్‌కి ఇచ్చాం మనం ఆఫర్. అర్థమవుతుందా? వి హావ్ గివెన్ టు ద సామ్‌సంగ్. సామ్‌సంగ్‌కి ఆ పర్సన్ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు రిలయన్స్ కంపెనీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, అక్కడ వాలిడ్ కాంట్రాక్ట్ అవ్వలేదు. ఇంకొకటి కార్లిల్ వర్సెస్ కార్బలిక్ స్మోక్ బాల్ ఏం జరుగుతుందండి? దిస్ ఈజ్ జనరల్ ఆఫర్. కంపెనీ అందరికీ ఇచ్చినట్లే. స్పెసిఫిక్‌గా నేను వీళ్ళని ఎక్స్‌క్లూడ్ చేశాను, వీళ్ళని ఎక్స్‌క్లూడ్ చేశానంటే ఎలా కుదురుతుంది? మీరక్కడ మెన్షన్ చేయలేదు కదా! స్పెసిఫిక్‌గా అందరికని చెప్పారు కాబట్టి సో, దట్ లేడీ కేమ్ అండ్ కలెక్టెడ్ ద 100 పౌండ్స్. సో, యాక్సెప్టెన్స్ అనేది మనకేంటండి అంటే చూడండి. యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి? మస్ట్ బి చెప్పండి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్‌క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే ఏంటి? క్లియర్‌గా ఉండాలి. టర్మ్స్ అన్ని క్లియర్‌గా ఉండాలి. నేను చెప్పా లైక్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది క్లియర్‌గా చెప్పాలి. అండ్ అన్‌క్వాలిఫైడ్ అంటే అన్‌మోడిఫైడ్. మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్ ఏమీ ఉండకూడదు. దాన్ని మనం ఒక యాక్సెప్టెన్స్ అనేది క్లియర్‌గా ఉంది అని చెప్తాం. అప్పుడే యాక్సెప్టెన్స్ క్లియర్‌గా ఉన్నట్లు. ఓకేనా? సో, ఒకవేళ యాక్సెప్టెన్స్ అనేది నేను ఏదైనా ప్రిస్క్రైబ్ చేశాను సెపరేట్‌గా మీరు ఇలాగే యాక్సెప్టెన్స్ ఇవ్వండి అని. సో, ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవ్వాలి. ఒకవేళ ప్రిస్క్రైబ్ చేయకపోతే నార్మల్ యాజ్ యూజువల్ మేనర్ ఏదైతే ఉందో యూజువల్ మేనర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాక్సెప్టెన్స్. సో, ఇంకా కొంత ఉందండి మనకి యాక్సెప్టెన్స్ రిలేటెడ్‌గా. ఓహ్! ఇంతవరకు అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో లైక్ మార్నింగ్ పార్ట్ అంతా కూడా మనం లైక్ మిగతా పాయింట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం యాక్సెప్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఈ యాక్సెప్టెన్స్ కూడా అయిపోయింది అనుకోండి. టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇక అవి కూడా కంప్లీట్ చేస్తే ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? సో, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా టైం పడుతుంది. జస్ట్ చెప్తున్నాను. అండి మనకి చాప్టర్స్ అని కాదు లైక్ వీ హ్యావ్ ద టాపిక్స్. సో, 8-9 టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే యాక్చువల్‌గా చాప్టర్ అని కాదండి. ఇదంతా ఒక యాక్ట్ మనకి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో, మనం ఏంటంటే మన ఫీజిబిలిటీ కోసం సగం సగం కంటెంట్ లైక్ కొంచెం కొంచెం కంటెంట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అవునా? సో, ఇదంతా ఒకటే యాక్ట్ మనం నేర్చుకుంటుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫర్ 30 మార్క్స్ అంతే. ఈ 30 మార్క్స్‌లోనే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? ఇదంతా ఒకటే చాప్టర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇందులో టాపిక్స్ అంతే. లైక్ అలా డివైడ్ చేసాం. చాప్టర్ వైస్‌గా మనం డివైడ్ చేసుకున్నాం. బట్ ఇన్ రియల్‌గా అయితే చాప్టర్స్ ఉండవు. ఓకే. సో, ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? సో, షల్ వి క్లోజ్ ఫర్ టుడే? యెస్. సో, దట్స్ ఇట్ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Bye everyone. Have a great evening. Enjoy. ఈవినింగ్ స్టార్ట్ అవుతుందా?